ధనం కనుక కొద్ది వ్యయం చేయగలిగితే సప్లై ఉంది, లేదని చెప్పడానికి వీల్లేదు. ఈ బజార్లో దొరికేటువంటి కొన్ని సమిధులు అన్ని రకాలు అని చెప్పి అవి స్వచ్ఛమైనవని మేము నమ్మకూడదు. ఇప్పుడు కొంతమంది గోవుల్ని పెంచి ఆవునేని విక్రయిస్తున్నారు. అది కాస్ట్ పడుతుంది, 2500 3000 రూపాయలు పడుతుంది. ఆ చేస్తే డిఫరెన్స్ ఏంటో చెప్తాను మీకు. ఇప్పుడు బజార్లో దొరికేటువంటి ప్యాకెట్లు కావచ్చు, మన దగ్గర ఇంటి పక్కన కొనుక్కునేవి కావచ్చు, అవి 1 గంట 2 గంటలో ఏదో ఒక రోజు ఉంటుంది ఆ ధూమం. మీరు నిజమైనటువంటి గోవు యొక్క నెయ్యి కనుక పట్టుకొచ్చి కనుక హోమం చేస్తే 1 వారం రోజులు ఆ స్థలమంతా కూడా ఆ శుద్ధి అయినటువంటి ఫీలింగ్ మీకు ఉంటుంది. అలాగే ఆ వాసన సువాసన ఉంటుంది దాంట్లో. ఇంకా గోవు పిడకలతో చేసి అవన్నీ ఇంకా చేసినట్లయితే దానికి పరిధి కూడా ఉందండి. రేడియస్ ఇంత కిలోమీటర్లు అనేవి చెప్పి ఉంటుంది, సుమారుగా 25 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను చూస్తాను కదా, కింద ఇక్కడ యజ్ఞం చేస్తాం అనుకోండి, ఈ 4 ఫ్లైఓవర్ల దాకా కూడా దాని యొక్క అనుభూతి కలుగుతుంది. ఇక్కడికే కాదండి, మనం ఆ సందు చివరి దాకా కూడా ఈ శక్తిపాతం అనేది వస్తూ ఉంటుంది. మనం ఒక్కడికే కాదు కదా, పరిమళం అందరికీ వెదజల్లబడుతుంది. అయితే మీరు అడిగారు ఇప్పుడు ప్రశ్న, దాంట్లో వేసి ఒకటే కూడా కాదు కదా. ఇప్పుడు దాంట్లో పేలాలు వేస్తాం, ఒకసారి అటుకులు వేస్తాం, దాని తర్వాత ఈ పదార్థంతో దీంట్లో ముఖ్యంగా వాడేటువంటి ఆవు నెయ్యి గురించి చెప్పాను. సమిధులు ఇవాళ దొరుకుతాయి, కానీ చిన్న చిన్న సమిధులు చాలా కాస్ట్. ఇవి కనుక కొద్ది భరించగలిగితే, ఇప్పుడు రావి సమిధులు అవన్నీ అమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి ఇంకా పూర్వకాలం కంటే ఇంకా ఈజీ అయింది ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు మనకి ఇంకా చెట్టు ఎండాలి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అది కొంతమందికి వ్యాపారం అయినా కొంతమందికి అది నిజంగా విశ్వానికి ఉపయోగపడింది, సౌకర్యంగా ఉంది. మరి అది ఉంది, మనకి వస్తువులు దొరుకుతున్నాయండి, లేదని కాదు. కానీ ఇవే మనకి దొరికినటువంటిది కరెక్ట్ అంటే నేను చెప్పలేను. అవి మనం యజ్ఞం చేస్తున్నాం, కానీ ఎక్కడో ఒక చోట చేస్తూ ఉంటే ఒక చోట అనుభూతి కలుగుతుంది. మరి అన్నీ ఇది లేదనుకున్న ప్రయత్నం చేయించడం మనం చెప్పకూడదు. అంటే ఫలితాల్లో ఏమీ తేడా ఉండదండి నా ఉద్దేశంలో. ఇవన్నీ ఒక ఉత్పత్తి కారకాలకు మాత్రమే. లభ్యము కానటువంటి దాని గురించి బాధపడడం, చేయలేనటువంటి స్థితి గురించి బాధపడడం కూడా తప్పండి. ఎప్పుడంటే లేని దాని గురించి బాధపడడం కంటే మనం ఉన్నదాంతో ఒక అడుగు ముందుకేస్తే ఆ చేసే పరిస్థితిని ఈశ్వరుడే మనకి విశ్వమే కలుగజేస్తుంది. విశ్వమే ఇప్పుడు వాళ్ళకి చేయించాలనుకుని ఉంటే కదా మనకు కలగజేస్తారు. మన ప్రయత్నం మనం ఉన్న దాంట్లో చేస్తే ఏదో ఒకటి ముందుకు వెళ్తే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎందుకు మానేస్తారండి. ఇప్పుడు మనకి ప్రకృతి ఏదైతే ఆస్వాదిస్తుందో ఆ ప్రకృతి నుంచి మనం వాళ్ళు ఆస్వాదించేది ఏమిటి? యజ్ఞయాగాదులు. అవి కన్నా మనం చేస్తూ ఉంటే వాళ్ళు మనకి నిత్యం అటువంటి సదుపాయాలను క్రియేట్ చేస్తారు. వాళ్ళే ఇస్తారు. అది సత్యం. దాంట్లో అనాదిగా ఉన్న సాంప్రదాయమే. మనం చేస్తారా చూస్తారా అంటే అది వాళ్ళ అనుభూతి అండి. ఇప్పుడు నిత్యాగ్నిహోత్రం చేసుకునే వాళ్ళకి వాళ్ళు జపించవలసిన మంత్రాలు కానీ ఇది కానీ ఏవైనా కానీ వారికి మీరు గైడెన్స్ చేస్తారా గురుగారు? అందరికీ గైడెన్స్ చేస్తాను. అగ్నిహోత్రం చేయిస్తున్నాం అంటే అసలు మన చాలా మంచివేనండి. వాళ్ళకి తప్పనిసరిగా నేను వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను. ఎందుకంటే అది ఎప్పటికీ భారతీయ పరంపరలో అగ్నిహోత్ర కార్యక్రమం చాలా గొప్పది. అది చేయించాలి మనం. ఎందుకంటే ఇప్పుడు మన ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతోమంది మేము మా ఇంట్లో చేసుకుంటాం నిత్యాగ్నిహోత్రం, దానికి ఎలాంటివి వాడితే బాగుంటుంది, ఏం వాడితే బాగుంటుంది, ఇలాంటి ఎన్నో రకాల ప్రశ్నలు ఉన్నాయి. అన్నీ చేయాలండి. వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. ఏ మంత్రానుష్ఠానంతో క్లుప్తంగా వాళ్ళు చేసుకోవాలో అనేది నేను చాలామంది గైడెన్స్ ఇస్తాను. వాళ్ళని నేను సైనికుడిగానే చేస్తాను. ఎందుకంటే వాళ్ళు కూడా 10 మందికి ఉపయోగపడతారు. ఏ హోమం చేయనివ్వండి, ముందుగా వాళ్ళకి నేను గాయత్రి హోమాన్ని నేర్పుతాను. తర్వాత వాళ్ళకి మృత్యుంజయ మంత్రాన్ని నేర్పుతాను. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆ తర్వాత లక్ష్మీ అష్టకం వాళ్ళ మెటీరియలిస్టిక్ లైఫ్లో బాగుంటుందని చెప్పేసి ఆ గృహస్థు కొంత డబ్బులు ఖర్చు పెడతాడు కదా ఇంట్లో. అవునండి. ఎందుకంటే మరి వాళ్ళు కూడా ఆ సరుకులని కొనుక్కుంటారు. పాపం కొనుక్కున్నారంటే వాడు ముందు ఇంట్లో వాళ్ళతో ఇబ్బంది కలగకూడదు. నువ్వు డబ్బంతా పట్టుకెళ్ళి పాడు చేస్తున్నావు. అందుకని వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళకి నేను చెప్తాను మీరే చేసి చెప్పుకోండి అని చెప్పి విధానం రాసి నేర్పి చెప్తాను. వాళ్ళు పాపం చేసుకుని ఎంతో అనుభూతి చెందారు. ఏదో క్లిష్టమైనటువంటి సమస్యలు వాళ్ళకి ఈ యజ్ఞయాగాదాల్లో పరిష్కారం అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, లేరనేం కాదు. నేను వాళ్ళని ఎప్పుడు చైతన్యం చేయడమే మన ధర్మం అండి. ఇప్పుడు మనం ఎన్ని చోట్లకి వెళ్ళి చేయగలుగుతాం? కొన్ని నిబంధనలు ఉంటాయి కదా. ఇప్పుడు మనం వెళ్ళాం, కొన్ని చోట్ల యజమానికి వీలు అవుతుంది, వీలు కాదు. వాళ్ళకి ఆచార వ్యవహారం ఉంటాయి, సదుపాయాలు ఉంటాయి, ఉండవు పాపం. అలాంటి వాళ్ళందరినీ ఏమైనా ఉంటే మన దగ్గరే చేయిస్తాం. సదుపాయం ఉంటే మనం కూడా వెళ్ళి చేస్తాం.
ఏముందండి, ఒకే దానితో పెద్దగా చేయొచ్చు, ఒకే దాంతో చిన్నగా చేయొచ్చు. దీంట్లో ఏముంది మనకి? ఇప్పుడు ఈ యజ్ఞయాగాదులు హోమాలు ఇది చేసే శక్తి అంతా కూడా పూర్తిగా పైకి వెళ్ళిపోతూ ఉందండి. కానీ ఆ శక్తిని మళ్ళీ భూమి మీదకి దించడం అనేది ఏదైనా ప్రక్రియ ఉంటుందండి? మీరేం దించక్కర్లేదు, ప్రకృతే పట్టుకొస్తుంది. ఎందుకంటే నమో నమో బ్రహ్మణే నమో అస్మగ్నజే నమ పృథివ్యై నమ ఓషధీభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. యజ్ఞం వల్ల ఏమొస్తుంది? ఇవన్నీ పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఔషధి రూపంలో తిరిగి వర్షం రూపంలో మేఘములు ఆవర్షించి మన అందరికీ కూడా వస్తు సస్యశ్యామలు అవుతుందని కదా చెబుతుంది వేదం. మనం ప్రత్యేకంగా ఏమిటి అక్కర్లేదు, అది ఆ రూపంలోనే వస్తుంది. ప్రకృతి యొక్క కాలుష్యం లేకుండా మనం చుట్టుపక్కల అదంతా జరిగిపోతుంది. అది ప్రకృతి యొక్క సహజ ధర్మం. అది మనం ఒక టైర్ కాల్చి పక్కన పడేసామండి, ఎంతమందికి వస్తుంది? మనం ఆటోలో వెళ్తున్నప్పుడు ఎవడో కిరోసిన్ పోసి నడుపుతాడు, అది ఇంకేం చేసింది మీ పక్కనే తిరుగుతూ ఉంటుంది. అలాగే ఇది కూడా ప్రకృతి తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ ఉంటుంది, కానీ మనిషి తన ధర్మాన్ని తాను మర్చిపోతున్నాడు. ఇది మన దగ్గర ఉన్నది. ప్రకృతి ఎప్పుడు కుదరదు. ప్రకృతి ఇప్పుడు ప్రకృతి యొక్క వైపరీత్యం మనం వచ్చింది కరోనా ఏంటి? అందరి యొక్క ఇది మనం స్థితిగతులు మనం మార్చింది. ఎందుకు మార్చింది? అన్నీ మనం ఒక లెసన్ నేర్చుకోవాలి. వాళ్ళకు ఉండే ఫ్రీడమ్ని, పశుపక్షాలకు ఉండేటువంటి ఫ్రీడమ్ని మనం తీసేసుకుని మనం యథేచ్ఛగా ఉండామంటే అవి బయట ఉన్నాయి, మనం లోపల ఉన్నాం. ఒకప్పుడు యజ్ఞయాగాదులు కానీ హోమాలు కానీ నిర్దిష్టంగా కొంతమంది మాత్రం చేసి ఒక చోట కూర్చుని దానికి కావాల్సినటువంటి విధంగా అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో శుద్ధిగా ఉండి చేస్తూ ఉండేవారు కదండి. ఇప్పుడు ఈ కమర్షియల్గా ఏంటంటే ఏ చిన్న సమస్య చెప్పినా సరే మీరు యజ్ఞం చేసుకోండి, హోమం చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని చెప్పి ఎక్కడ పడితే అక్కడ చేయించడం వలన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా గురుగారు? ఏమి అసలు అగ్ని వల్ల మీకు ఏం ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే మహా అయితే వాళ్ళు మీ దగ్గర ఏం చేసుకుంటారో ధనాన్ని ఆశిస్తారు. కానీ ధనాన్ని ఆశించినా కూడా మీతో ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమానికి వాళ్ళు బీజం పలుకుతున్నారు. మనం ఇది ఆనందపడాలి. ఎందుకనంటే మనకు ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ఒకసారి వీళ్ళకి ధనాశతోటైనా కనీసం లేపుతున్నారు కదా, అలా ఆనందపడాలి. దీంట్లో ఏముంది ఇబ్బంది? అసలు అగ్ని పవిత్రమైనటువంటిది కదా, అగ్నికి కాలుష్యం ఎక్కడుంది? అసలు అగ్నికి పవిత్రత లేకుండా పంచభూతాలే అసలు పవిత్రమైనటువంటివి. కాకపోతే అగ్ని పైకి వెళ్తుంది, నీళ్లు కిందకి వెళ్తాయి. తేడా ఏమిటి? అగ్ని యొక్క లక్షణం ఏంటి? పైకి వెళ్తుంది, ఊర్ధ్వముఖంగా వెళ్తుంది. నీళ్ళు ఏం చేస్తాయి? ఎక్కడున్నా చొచ్చుకుంటూ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది వీటికి ఉండేటువంటి లక్షణాలు. కాబట్టి నీళ్ళకి వాటికి ప్రవాహాన్ని ఆపగలరా? అది శుద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. దాంట్లో రాజు లేదు, వేర లేదు, బిల్డింగ్ లేదు, ఏం లేదు. అగ్ని కూడా దహించి మన యొక్క చెడుని పోతూ ఉంటుంది. ఎంత చేస్తే అంత మంచిదండి. ధనం వాళ్ళు ధనాశతో చేయనివ్వండి, కానీ ఒక మనిషిని ప్రేరేపించి నిజంగా చేస్తే వాళ్ళు ఒకవేళ వాళ్ళు మోసం చేస్తే దేవుడు ఈశ్వరుడు ఉన్నాడు. అది చెప్తాను, గురు శిష్యులు చెప్తాను. ఒకవేళ కనుక శిష్యుడిని సాంప్రదాయ సిద్ధంగా కనుక పట్టుకెళ్ళిపోతే వాళ్ళని ఈశ్వరుడు కాపాడుతాడు. మనకు ఆ విశ్వాసం ఉండాలి. గురువుని ధనాన్ని అపేక్షతో తీసుకుందామని అనుకుంటే ఈశ్వరుడు వాడిని ఖచ్చితంగా కాపాడతాడు. ఇది మాత్రం విశ్వసించాలి. అది అంటే మీరు ఎలా చేశారనేది కాదు సార్, అగ్ని కార్యం ఎలా చేసినా కూడా పవిత్రమే.